హల్లెలూయా. అందరూ సంతోషంగా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. కొంచెం ముందు జరగండి బ్రదర్. మీరు అక్కడ ఎందుకు ఇక్కడ ప్లేస్ దానికి వచ్చి సతీష్, అరే మనోజ్ నువ్వు కూడా ఇటు వచ్చి. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువా నీ సన్నిధిలో ఉండే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగలిగిన గ్రహించగలిగిన హృదయాలను మీరు దయచేయండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే గనక, సమ్మతించి ఆయన మాట వింటే ఏమి జరుగుతుంది, సమ్మతించకుండా ఆయన మాట మీద తిరుగుబాటు చేస్తే ఏమి జరుగుతుందో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. సమ్మతించి ఆయన మాట వింటే గనక భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారంట. ఆమేన్. ఏంటి ఆ మంచి? సంతోషము, సమాధానము, సమృద్ధి, ఇవన్నీ కూడా అంటే భూమి మీద ఏవేవి మంచివో అవన్నీ కూడా నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు? ఆయన మాట సమ్మతించి వింటే. సమ్మతించక ఆయన మాట మీద తిరుగుబాటు చేసామనుకోండి, ఖడ్గము పాలగుతారంట. దేవుని మాట అంటే కొంతమందికి లెక్క ఉండదు, ఏదో అలా వింటారు. ఆయన అట్టగా చెప్తాడులే, ఎవరో దేవుడు. కొంతమంది తిరుగుబాటు చేస్తారు, లెక్క చేయరు. ప్రభువు నాతో ఒక మాట చెప్పాడు, నీతో ఒక మాట చెప్పాడు, నీ కుటుంబంతో ఒక మాట చెప్పాడు. మనందరితో ప్రతిరోజు కూడా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటకు నువ్వు సమ్మతింపక ఆయన మాట మీద తిరుగుబాటు చేస్తే గనక నిశ్చయముగా నువ్వు ఖడ్గము పాలవుతారంట. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించిన మహారాజు ఉన్నాడు సౌలు. దేవుని మాట మీద తిరుగుబాటు చేసి తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. ఎవరు చంపలేదు, తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. తన ఆయుధమును మోసేవాడితో చెప్తున్నాడు, అరే ఈ ఖడ్గముతో నన్ను చంపేరా అన్నాడు. ఆ పనివాడు అంటున్నాడు, ఆయుధాలు మోసేవాడు, నేను చేయలేను ప్రభా, ఆ పని నేను చేయలేను అన్నాడు. అప్పుడు సౌలు అంటాడు, అయితే నేను అన్య జనుల చేతిలో చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని మాట సమ్మతించక నేను తిరుగుబాటు చేసినందున వల్ల నన్ను దేవుడు ఇప్పుడు శత్రుపరిచి తరుముతున్నారు. ఇప్పుడు వారి చేతిలో చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన మహారాజు ఇప్పుడు ఏడుస్తున్నాడు చివరి దశలో. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట తిరుగుబాటు. పనివాడిని పిలిచాడు, ఆయుధాలు మోసేవాడిని పిలిచాడు, చంపారా కత్తితో అన్నాడు అనమాట. నేను చేయలేను ప్రభువా ఆ పని అంటే. అయితే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా అన్య జనుల చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను వాళ్ళ చేతిలో చనిపోవడం నాకు ఇష్టం లేదని తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఇప్పుడు సౌలుని అడుగుదాం, సౌలా నీకెందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పరిపాలన చేసేవు కదా, ఎందుకు వచ్చిందంటే ఒకటే ఒక మాట, నేను దేవుని మాట మీద తిరుగుబాటు చేశా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకసారి మనం ఆలోచించాలి. ఇది ఎవరి కొరకు చెబుతున్న ప్రసంగం కాదు.
ఇది నా కొరకే అని కనుక నీవు కనుక గుర్తించగలిగితే నువ్వు ఎంత ఆత్మీయుడైనా సరే, ఎంత ఆత్మీయురాలైనా సరే, ఎంత భక్తిపరమైనప్పటికీ కూడా నీవు ఈరోజు కనుక నువ్వు గ్రహించగలిగితే కనుక నేను ఎంతవరకు దేవుని మాటను సమ్మతిస్తున్నాను, అనుమతిస్తున్నాను, బతుకుతున్నాను, నేను దేవుని మాటను లెక్కలేకుండా తిరుగుతున్నాను అనేది నువ్వు గమనించగలిగితే కనుక భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించే కృపను దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ దినమును క్రమంగా పాటించమని దేవుడు చెబితే ఆయన మాటను ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావు? నీ ప్రవర్తన మార్చుకొని దేవుడు మాట్లాడుతుంటే కనుక ఆయన మాట అంటే నీకు ఎంతవరకు లెక్క ఉంది? అన్య జనుల వలె నువ్వు నడవద్దు అని చెబితే కనుక నువ్వు ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా? ప్రభు బల్ల దగ్గరకు నువ్వు ఎలా రావాలి సిద్ధపడి అని చెబుతుంటే కనుక ప్రభు వాళ్ళని ఎలా తీసుకుంటున్నావు? ఆయన మాట అంటే అసలు మనకు లెక్క ఉందా? ఆయన మాట వినకే కదా ఈ శ్రమలు, ఆయన మాట వినకే కదా ఈ ఖడ్గం మీద పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మాట వినక ఎన్నో శ్రమలు కొని తెచ్చి పెట్టుకుంటున్నాం మనం. ఆయన అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంది, సమ్మతించి నా మాట వింటే కనుక భూమి మీద ఉన్న ప్రతి మంచి పదార్థములు మీరు అనుభవిస్తారని చెబితే కనుక చెబుతుంటే నా ప్రియమైన దేవుని ఇప్పుడు అనుదినము ఆహారం ఇచ్చే దేవుని మాటను మనం ధిక్కరిస్తూ ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దేవుని మాట మీద కొంచెము కనుక స్తోమత ఉంటే కనుక, కొంచెము కనుక మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతే కనుక ఇక దేవుడిని తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని ఉపయోగించుకొని లోకానుసారంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవటం వల్ల సౌలు ఏమైపోయాడు మనకు అర్థమైంది కదా. ఏమయ్యాడు? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఎవరు చంపలేదండి. అసలు నీవు ఆయన మాట మీద తిరగబడడానికి గల కారణం ఏంటి? అసలు నీకు అంత ధీమా ఏంటండి? అసలు పరిశుద్ధ దినమును, ఆదివార దినమును, విశ్రాంతి దినమును ఆచరించవలసిన నువ్వు ధైర్యంగా ఇంటికాడ ఉంటున్నావంటే కనుక అసలు నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందకుండా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగములు నువ్వు తినేస్తున్నావంటే కనుక ఆ ధైర్యము, ఆ ధీమా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలుకే? అంటే దేవుని మాట అంటే నీకు లెక్కలేదా? దేవునికి ఇవ్వాలనే సంగతి తెలుసు, మనకి తెలుసు కదా. నువ్వు తినేస్తున్నావంటే కనుక నీకు ఆ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దేవుని మాట అంటే నీకు లెక్కలేదనే అర్థం కదా. ఒకసారి ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను ధిక్కరించిన, దేవుని మాట మీద తిరుగుబాటు చేసిన సౌలు అతన్ని ఎవరు చంపలేదండి, తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డావు. నీకు అంత ధైర్యమే ఎలా వస్తుంది? దేవునిది దేవునికి ఇవ్వకుండా దేవుని మాటనే ధిక్కరించే పరిస్థితి నువ్వు వచ్చావంటే కనుక ఆలోచించు ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో పంటనే కోయును. అంతే, నువ్వు ఏమి విత్తుతావు అదే పంటను కోస్తావు. విత్తనం వేయటము నీ పని. నీవు విత్తినది ఏ విత్తనం వేస్తే దాన్నే నువ్వు కోస్తావు. దేవునికి విధేయంగా నేను బ్రతకాలనే విత్తనం వేసావా, అదే కోస్తావు నువ్వు. దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తానని విత్తనం వేసావా, నువ్వు అదే కోస్తావు. ఆలోచించి ప్రియమైన దేవుని ఇప్పుడు విత్తనం వేసేది నువ్వు, నీరు పోసేది కూడా నీవై ఉండొచ్చు, కానీ వృద్ధి చేసేది ఆయన. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏమి విత్తుతున్నావు? మోసం అనే విత్తనం వేస్తే కనుక రేపు మోసం అనే విత్తనమే కోస్తావు. అంతేనా? నువ్వు ఏ విత్తనం వేస్తే అదే అక్రమణ విత్తనం వేస్తే కనుక కీడని విత్తనాన్ని నువ్వు ఫలాన్ని అనుభవిస్తావు. మనము ఏ విత్తనం వేస్తే కనుక అదే ఫలాన్ని మనము అనుభవిస్తాం, అదే పంటను కోస్తాం. పర్వాలేదులే కనుక నేను అందరిని మోసం చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు, నేను చాలామందిని మోసం చేశాను అనుకోవచ్చు, దేవుణ్ణి కూడా మోసం చేశాను అనుకోవచ్చు, కానీ ఆ ఫలమును అనుభవించేది కూడా నీవే అన్న సంగతి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమ్మతించక దేవుని మాట మీద తిరుగుబాటు చేసిన సౌలు ఏమైపోయాడో మనకు అర్థమవుతుంది. సమ్మతించి దేవుని మాట వింటే కనుక భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాం.
హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక, సమ్మతించక దేవుని మాట తిరుగుబాటు చేసిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తానండి ఈరోజు. ఇంకొక వ్యక్తిని, ఒకవేళ ఆ లిస్టులో మనం ఉన్నామేమో. సమ్మతించక దేవుని మాట తిరుగుబాటు చేసే ధైర్యం అసలు ఎట్లా వస్తుంది మనకి? దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు కదా మనతో, వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు కదా. అసలు ఏ మాత్రము కూడా భయం లేకపోతే కొన్ని లక్షల మందిని మందవలే నడిపించిన నాయకుడు ఉన్నాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఉన్నాడు. భూమి మీద మంచి సాత్వికుడని పేరు పొందిన మంచి నాయకుడు ఉన్నాడు. అతని పేరు మోషే. అతని జీవితంలో నుంచి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం. మోషే దేవునికి ఎన్నడూ కూడా అవిధేయుడు కాదండి. దేవుడు ఏది చెబితే చేశాడు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, కానీ దేవుడు కోపగించుకోలేదు. తన భార్య అయిన సిప్పోరా ఉండగానే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అతడు ఎందుకు చేశాడో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు అతని మీద కోపగించుకోరా. ఒక అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు, కానీ సమాజము తిరుగుబాటు చేసింది. తన అన్నయ్యన అహరోను తిరుగుబాటు చేశాడు, సనిగాడు. మిర్యాము కూడా సనిగింది, తిరుగుబాటు చేసింది. కానీ ఒక అన్యురాలుని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా దేవుడు కోపగించుకోలేదు. కానీ దేవుడు ఎప్పుడు కోపగించుకున్నాడో తెలుసా? దేవుడు చెప్పిన మాట చేయకపోవడం వల్ల దేవుని కోపం వచ్చింది. అసలు ఏం చెప్పాడు మోషేకు దేవుడు? అది కావాలి మనకి. మోషే ఏమి చేయలేదు. ఏమి చెయ్యలేకపోవటం వల్ల దేవునికి మోషే మీద కోపం వచ్చింది. ఆయన మాట మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. మొదట స్థితి కన్నా తర్వాత కడపటి స్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. మొదటి ప్రారంభంలో ఒక దైవం ఉండొచ్చు, తర్వాత 7 దైవాలు వస్తాయి, జాగ్రత్త. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకుడు దేవుని మాట వినలేదు. ఒక సందర్భంలో ప్రభు ఏది చెప్తే అది చేశాడండి. దేవుని మాట ఏనాడు కూడా జవదాట వాడిన వ్యక్తి కాదు మోషే. అయితే ఒకసారి ఏం జరిగిందంటే కనుక, ఇశ్రాయేలు అందరూ కూడా నీళ్లు లేక అరణ్యములో అలమటించిపోతున్నారు. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా మోషే మీద ఏం చేసిందంటే తిరుగుబాటు చేసింది. అందరూ కూడా మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు వెంటనే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా మరి ఈ అరణ్యంలో వీళ్ళందరూ కూడా నీళ్ళు లేక సనుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని అంటే కనుక, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మోషేకు దేవుడు చెప్పిన మాట చదవండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. ఆమేన్. ఇక్కడ దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే కనుక, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా పోగు చేయాలి. మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవదిగా బండతో నీవు మాట్లాడమని చెప్పాడు. ఈ 2 విషయాలు చేయమని చెప్పాడు దేవుడు. అయితే మోషే ఏం చేశాడంటే కనుక చదవండి, కిందకి వెళ్దాం, 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. చాలు, ఇక్కడ చూడండి, దేవుడు చెప్పిన వాడు సర్వ సమాజాన్ని పోగు చేశాడు. జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ సర్వ సమాజాన్ని పోగు చేయమన్నాడు, కరెక్ట్గా చేశాడు. సర్వ సమాజమును పోగు చేసిన తర్వాత ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు బండతో మాట్లాడాలి. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు?
అక్కడ మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? సమాజంతో మాట్లాడుతున్నాడు. బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతటి కూడా పోగు చేసి సమాజముతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి నీళ్లు రప్పించవలెనా అంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ బండ ఎవరు? క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10:4 రాయబడిన వాక్యాన్ని బట్టి ఈ బండ క్రీస్తే. అంటే బండతో మాట్లాడమంటే మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతో మాట్లాడుతున్నాడు, సమాజముతో మాట్లాడుతున్నారు. అసలు ఆ సమాజము అంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఎన్నోసార్లు మనకు కూడా చెబుతూ ఉంటాడు. ఇలాగే ఏమని చెప్తాడు? నీ అవసరత తీర్చడానికి బండతో మాట్లాడు, క్రీస్తు దగ్గరకు రా, దేవుని దగ్గరికి రా, నీ సమస్యలు తీర్చడానికి ఆయన సన్నిధికి రమ్మని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఇతరుల దగ్గరికి వెళ్తాం, సమాజము దగ్గరికి వెళ్తాం. నీ భర్త మారలేదు, ఎవరికి చెప్తావండి? మీ అమ్మకు చెప్తావు నువ్వు? ఎవరికి చెప్పాలి? బండ దగ్గరకు రావాలి నువ్వు, క్రీస్తు దగ్గరకు రావాలి నువ్వు. కానీ అలాగే దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడినప్పుడు కూడా మోషే వలె ఏం చేస్తారంటే కనుక చాలామంది కూడా సమాజముతో మాట్లాడతారు, అంటే ప్రజలతో మాట్లాడతారు. అసలు ఆ సమాజము ఎవరు? చదవండి ఇప్పుడు 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళెవరు? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారితో నువ్వు మాట్లాడతావు అన్నమాట. అది ఇప్పుడు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు వాళ్ళు. ఆ సంఘం వాళ్ళు మన వరకు మన సంఘస్థులే కదండి, మాట్లాడవద్దు అంటే మాట్లాడవద్దు. ఇక్కడ దేవునికి ఇష్టం లేదు అది. సంఘమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వారితో నువ్వు మాట్లాడితే కనుక అది దేవునికి ఇష్టం లేదు. నీకు సహోదర ప్రేమ అంటే అందరితో మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడు, ఇక్కడ ఉన్నందరూ బలపరచు, ఇక్కడ ఉన్నందరూ దేవుడితో నడిపి ప్రతి ప్రార్థనకు తీసుకునిరా. వీళ్ళు ఎవరు చెప్పండి? సర్వ సమాజం అంతా కూడా నీళ్లు లేకపోవటం వల్ల మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులు వీళ్ళు. బండతో మాట్లాడమంటే నీ అవసరం తీర్చడానికి, నీ దాహము తీర్చడానికి, నీ సమస్యలు తీర్చడానికి క్రీస్తు అనే బండ అక్కడ ఉంది. బండతో మాట్లాడమంటే నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకని మోషేకు మీద దేవునికి కోపం వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాట సమ్మతించకుండా తిరుగుబాటు చేసిన సౌలు ఏమైపోయాడో మనకు తెలుసు. దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, సమ్మతించకుండా తిరుగుబాటు చేస్తే కనుక నువ్వు ఖడ్గము పాలవుతావని చెప్తున్నాడు. ఇక్కడ మోషే చేసిన తప్పదేనండి. బండతో మాట్లాడవలసిన మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? సమాజముతో. ఆ సమాజం ఎవరు చెప్పండి? దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, సంఘం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అండి వాళ్ళు. మోషే మీద, అహరోను మీద వ్యతిరేకంగా మాట్లాడిన వారు వాళ్ళు. వాళ్ళతో నువ్వు మాట్లాడేది, వాళ్ళతో నీ సంభాషణ. దేవుని బిడ్డలకు మనమను సహోదరులు నేను ఆయన ఏమైందంటే ఇక్కడ ఉన్న అందరిని ప్రేమించేసి ఇక్కడ ఉన్న బలపరచు. సంఘాన్ని చెడగొట్టిన వాళ్ళతో, సంఘమునకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతో, మోషే అహరోను మీద తిరుగుబాటు చేసిన వాళ్ళతో నీకు వాళ్ళతో ఏం పని? నీకు నేనేం చెప్పాను? నీకు సమాజాన్ని పోగు చేయమని చెప్పి అంతే నేను. కానీ మాట్లాడవలసిన నీ అవసరం తీర్చే అక్కడ క్రీస్తు ఉన్నాడు. నీ అవసర సమస్యలు తీర్చగలిగిన యేసు అక్కడ ఉన్నాడు. నీకు అనుదిన ఆహారం ఇవ్వగలిగిన యేసు అక్కడ ఉన్నాడు. నీ దాహము తీర్చగలిగిన యేసు ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు మాట్లాడవలసింది పోయి నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు మనము తిరుగుబాటు చేస్తే గనక నిశ్చయముగా ఖడ్గము పాలగుతావు. మోషే వాళ్ళు ఎవరో నీకు తెలియదా? నీకు మొత్తం తెలియదా? స్టోరీ అంతా తెలియదా నీకు? వాళ్ళు ఎవరో ఐగుప్తు దేశంలో తీసుకొని వస్తే తిరుగుబాటు చేశారు నీ మీద. ఆ మాత్రం నీకు కొంచెమనా ఉండాలి కదా నీకు? సంఘం అంటే లెక్కలేదు, సంఘం చీల్చేశారు వాళ్ళు.
వాళ్ళతో నీకు సహవాసం ఏంటండి? వాళ్ళతో నువ్వు మాట్లాడతావు ఏంటి? నేనేం చెప్పాను నీకు? చెప్పాలి, ఏం చెప్పాను నేను? మరి బండతో మాట్లాడమంటే బండ ఎవరు? మన అవసరం తీర్చేవాడు కదా, మన దాహము తీర్చేవాడు కదా. ఆయనతో మాట్లాడమంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడటం వల్ల ఏం జరిగింది తెలుసు మోషేకి? చదవండి, ద్వితీయోపదేశకాండ 32:51 వాక్యము. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలుల మధ్యనున్న పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశము, ఇదిగో ఎదురుగా కానాను దేశం కనబడుతుంది కదా, ఆ దాన్ని మాత్రమే నువ్వు చూస్తావు, కానీ నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న ఆ దేశంలో నీవు ప్రవేశింపవు. అబ్బా, నువ్వెంత భక్తి చేస్తే ఉంది. ఒక్క మాట అండి, ఏనాడు కూడా మోషే దేవుని మాటకు అవిధేయుడు కాలేదు. ఎప్పుడు కూడా 40 రాత్రి మగలు దేవునితో ముఖాముఖి మాట్లాడిన వాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నవాడు. ఈ ఒక్క తప్పు ఏం తప్పండి? చెప్పండి. అది నువ్వు అనుకుంటే ఇది చిన్న తప్ప, ఈ చిన్న తప్పుకేనా పరలోకం తీసేస్తాడా? నీకు చిన్న తప్పే, నాకు చిన్న తప్పే, కానీ అది దేవునికి ఇష్టం లేని పని. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడవలసిన నీవు సమాజంతో మాట్లాడవలసిన సమయం అంతా కూడా బండ దగ్గర మాట్లాడి ఉంటే కనుక నీ సమస్యలు తీర్చవా? బండ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుడు ఎన్ని కార్యాలు చేసి నీకు తెలియదా? ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి, ఆ బండ దగ్గరకు వచ్చి క్రీస్తు దగ్గర మోకరించేయా, నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యాలు చేయడా? ఈ సమయం అంతా ఎక్కడ గడుపుతున్నావు నువ్వు? ఎక్కడ? నీకు వ్యతిరేకముగా తిరిగిన సంఘమును, పాడు చేసిన సంఘం వ్యతిరేకము తిరిగిన వారితో నువ్వు ఎక్కడ మాట్లాడుతావు? ఆ మాట్లాడిన సమయమే ఇక్కడ మాట్లాడితే, బండ దగ్గర మాట్లాడితే నీ సమస్యలు తీర్చబడవా? చెప్పండి. హల్లెలూయా. కానీ మనకి ఎవరు కావాలి? కొంతమంది ఎవరిని బాధ పెట్టరు. దేవునికి ఇష్టం లేదండి. నీవు సింపుల్గా అనుకోవచ్చు, అబ్బో ఆయనతో మాట్లాడితేనే నేను నరకానికి పోతావో లేదో ఇక్కడ చూపిస్తున్నాడు, రాశాడు కదా. నువ్వు కానాను దేశమును చూస్తావు, కానీ ఎలా? నువ్వు ఎంత భక్తి చేస్తే ఉపయోగం? దేవుడు చెప్పాడు వాళ్ళతో మాట్లాడొద్దని, దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు, దేవుడు చెప్పాడు ఆ ప్రదేశానికి వెళ్ళవద్దని చెప్పాడు. నేను వెళతాను అని చెబితే కనుక చూసావు కదా, అక్కడ ఎవడు చంపకుండానే అతని కత్తి మీద వాడు పడిపోయి చనిపోయిన ఒక్కసారి సౌలును ఒకసారి జ్ఞాపకం చేసుకో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరు మోషే? అసలు నీకు అర్థం కావట్లేదు. నాకు ప్రేమ లేకుండానే వాళ్ళని ఐగుప్తు నుంచి విడుదల చేశానా? నేను తీసుకొచ్చానా? నువ్వు పెద్ద హీరోలాగా వెళ్ళిపోయి నేను వాడు నీ మీద తిరుగుబాటు చేస్తే, నీ కుటుంబమే తిరుగుబాటు చేస్తే, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే, సంఘానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహవాసం ఏంటి? నీకు అది తప్పు అనిపించకపోవచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరు తప్పు అనిపించకపోవచ్చు, నాకు కూడా తప్పు అనిపించకపోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో తప్పది. దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తే నిశ్చయముగా నీవు అంతే. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. మనకి సింపుల్ అయిపోయి అయి ఉండొచ్చు. మనకి దేవుని మాట మీద తిరుగుబాటు చేయటం వల్ల నీ ప్రయత్నాలు సక్సెస్ కావట్లేదండి. బండ దగ్గర మోకరించు. నీ భర్త నీ మాట వింటలేదు, అమ్మకి నాన్నకి ఫోన్ చేసి చెప్పేది అనుకోండి, బండ దగ్గరికి మోకరించు. నువ్వు మోకరించవలసిన వ్యక్తి దగ్గరికి మోకరించకుండా నీకు నష్టము కలిగజేసిన వ్యక్తి, నీకు నష్టము కలిగజేసిన సర్వ సమాజం అది, నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పోగు చేయమని చెప్పాడంతే, కానీ వారితో మాట్లాడమని మాత్రం దేవుడు చెప్పలా. ఎవరితో మాట్లాడమని చెప్పాడు? బండతో మాట్లాడమని చెప్పాడు. అది ఒకవేళ దేవుడు తీసుకున్న నిర్ణయం ఒకవేళ తప్పుగా అనిపించకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో చెప్పండి తప్పే. దేవుని దృష్టిలో తప్పు అయినప్పుడు ఖచ్చితంగా దేవుని మాట మీద మనము అంతే. ఆదివారం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, చర్చి మానేసి అనుకుని మీకు కరెక్ట్ అయి ఉండొచ్చు మీకున్న కార్యక్రమాలు బట్టి, కానీ దేవుని దృష్టిలో తప్పది. దేవునికి ఇచ్చేది నేను తినేయచ్చు అని అనుకోవచ్చు నీ అవసరాలను బట్టి, కానీ దేవుని దృష్టిలో తప్పది. నువ్వు దేవుని దృష్టిలో తప్పుగా చేసిన తర్వాత ఆయన ఎందుకు క్షమిస్తాడు? తెలియకపోతే ఒకవేళ క్షమించబడవచ్చు మనం,
తెలిసి కూడా చేస్తే కనుక నువ్వు ఖడ్గము పాలవుతావని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ క్రైస్తవం అనేది దేవుని నమ్ముకున్నది ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదండి. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రం అనుకుంటే కనుక ఎట్లా బ్రతికినా ఏం కాదు, అంతేనా? ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాదండి మనకి, అసలు జీవితం తర్వాత ఉంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే, చర్చి వాళ్ళు కాదంట, మనుషులందరికంటే దౌర్భాగ్యులు మనకంటే ఎవరు ఉండరంట. అమ్మాయ ఈ జీవితకాలం మట్టుకు మాత్రం అనుకుంటే ఎట్లా బ్రతికినా ఏం కాదు మనకి, అసలు బ్రతికి అక్కడ ఉంటుంది. దాని కొరకు అది ఎంత బ్రతికి ఇన్ని పనులు మానుకుని దేవుని సందికి వచ్చి అందుకు కదా, పరుగున వచ్చి ఆలస్యమైన వచ్చేది అందుకు కదా దేవుని దగ్గరికి. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనందరికంటే, మనుషులందరికంటే, మీరు చెప్పాలి గట్టిగా మాట, దౌర్భాగ్యులు, భాగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు. కానాను చూస్తావు మోషే నువ్వు, కానీ కానాను దేశమునకు నువ్వు ప్రవేశించవు. ఏం చేశాడండి మోషే? మోషే చేసింది పెద్ద తప్పులాగా అనిపిస్తుంది మనకి. ఏమైందండి మాట్లాడితే? ఏమైంది చెప్పండి? మాట్లాడితే ఏమైందండి? మాట్లాడకూడదా? నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా, మాట్లాడకూడదా? సింపుల్గా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో తప్పది. ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, సంఘం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. నీళ్లు లేకపోతే ఆగలేరా? అక్కడ రాయబడిన మాట ఏంటి? సంఖ్యాకాండం 22వ వాక్యం ఏముంది అక్కడ? ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందువల్ల వారు మోషే అహరోనుల మీద విరోధముగా సంఘమునకు విరోధముగా, నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను వాళ్ళతో మాట్లాడమని చెప్పాలి నీకు. ఎవరితో మాట్లాడమని చెప్పా? నీళ్లు ఇవ్వగలిగిన బండతో మాట్లాడమని చెప్పా నేను. బండ సముద్రం అంతా, ఆ బండ కింద సముద్రం అంతా నీరును దాచిపెట్టాడు కదా దేవుడు. ఆయన కార్యాలు నీకు తెలియదా? ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేయలేవా నీ సమస్య గురించి? నీకు సమస్య రాగానే వాడెవడికో చెప్తూ వేడెవడికో చెప్తూ అంత అవసరమా? అది దేవునికి ఇష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు. దేవునికి ఇష్టము లేని క్రియలు చేసి నువ్వు పరలోకానికి వెళతాను అని అనుకుంటే పొరపాటే. అందుకని నా మాట మీద తిరుగుబాటు ఎవరు చేసినప్పటికీ కూడా వారు ఖచ్చితంగా ఖడ్గము పాలవుతారు. ఎవడు చంపడు, వాడే చచ్చిపోతాడు. అరే నన్ను చంపరా అంటాడు, మా ఆయుధాలు మోసేవాడిని పిలిచి. అమ్మ ప్రభు నేను మహారాజా నా పని చేయలేను అంటాడు. నువ్వు నన్ను చంపకపోతే నన్ను అన్నులు చంపేసేటట్టున్నారు, నేను వాళ్ళ చేత చచ్చిపోవడం నాకు ఇష్టం లేదని వాడి కత్తి మీద వాడే. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను చంపేరా అంటున్నాడు. ఎందుకు అంత పరిస్థితి వచ్చిందంటే కనుక నేను దేవుని మాటను సమ్మతించకుండా తిరుగుబాటు చేశా. శత్రువులు నన్ను తరుముతున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పైన పరిపాలన చేసిన రాజు చివరి దశలో ఏడుస్తున్నాడండి. కారణం ఒకటే అన్నమాట. ఆయన అడిగితే చెప్తాడు ఏంటంటే కనుక నేను దేవుని మాట మీద తిరుగుబాటు చేశా. చదువు. తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనలకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు తన కత్తి మీద పడి చచ్చిపోయాడు. గిల్బోవా పర్వతం మీద హతుడైపోయాడు. కారణం ఒకటే, దేవుని మాటను ధిక్కరించాడు. మనకు సింపుల్గా అనిపించవచ్చు, ఒకరోజు మానేస్తే ఏమవుద్ది, ఒక వారం ఒక నెల తినేస్తే ఏమవుద్ది, వాళ్ళతో మాట్లాడితే ఏమవుద్ది, ఏం కాదు, నీ దృష్టిలో ప్రైజ్ లాడు. అది దేవునికి అక్కడ చెప్పండి ఇష్టము లేదు. అందుకని మోషేకి చెబుతున్నాడు, నీవు కానాను దేశమును చూస్తావు కానీ ప్రవేశించవు.
బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. మళ్ళీ అదో తప్పు. మళ్ళీ బండను ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు కొట్టాడు. బండ అంటే ఎవరో? క్రీస్తు. క్రీస్తు ఎన్నిసార్లు సిలువ వేయబడాలి? దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లందరూ కూడా దండెత్తి వచ్చారు. రెఫాయిము లోయలు అందరూ కూడా ఉన్నారు, అక్కడ వ్యాపించి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. జాగ్రత్తగా ముగిస్తాను నేను. విచారణ చేశాడు. ప్రభువా, మరి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలా అన్నాడు. అప్పుడు దావీదుకు దేవుడు చెప్తున్న మాట ఏంటి? దావీదు, కంబళి చెట్లు కొనలు కదిలే వరకు నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు. దావీదుని ఎంతకాలం ప్రభువా? నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు. అదేంటి ప్రభు అట్ట మాట్లాడుతున్నావు? శత్రువులు వచ్చేసారు కదా. శత్రువులు వస్తే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నీకెందుకు? ఇదిగో ప్రభు, వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చేసారు, రెడీగా ఉన్నారు. నన్ను యుద్ధానికి వెళ్ళొద్దంటాం ఏంటి? దేవుడు అంటున్నాడు, శత్రువులు వచ్చి నీ సరిహద్దుల్లో ఉన్న మాట వాస్తవమే, వారందరూ కూడా నీ ప్రాకారంలోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ కంబళి చెట్లు కొనలు కదిలేంత వరకు నువ్వు యుద్ధానికి వెళ్ళావా, నువ్వు మరలా తిరిగి రావు. ఆ మాట పట్టుకున్నాడు దావీదిక. ఎప్పుడు కంబళి చెట్లు కొనలు కదులుతాయి అలా ఎదురు చూస్తున్నాడు. భక్తులే దేవుని మాట కొరకు ఎదురు చూస్తుంటే, నిన్నగాక మనం రక్షించబడిన మనము, నిన్నగాక మన సంఘంలో చేర్చబడిన మనము దేవుని మాట కొంటూ ఎదురు చూడం. మనము కంబళి చెట్లు కదిలేంత వరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు కదులుతా, ఎప్పుడు వెళ్ళాలా ఎదురు చూస్తున్నాడు. చదవండి, ఆ మాట చదువుకుందాం, ముగిస్తాను నేను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా ఉన్న వారి మీద పడుము. కంబళి చెట్లు కొనలు చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుతున్నాడు గనుక అప్పుడు నీవు త్వరపడి బయలుదేరవని సెలవిచ్చాను. నీ ఇష్టమైన బయలుదేరితే కుదరదు, వెళ్ళావా పోతావు. ఎప్పుడు కంబళి చెట్లు కొనలు కదులుతాయా అని చూస్తున్నాడు. అది నిలబట్టిందా, 2 నెలలు పడద్దా, 3-5 నెలలు పట్టింది. చివరికి అంతకాలం ఎదురు చూశాడు. తర్వాత ఏముందండి? కలిసి దావీదు యెహోవా సెలవిచ్చిన ప్రకారము చేసి గెజెరు వరకు ఫిలిస్తీయులను హతము చేశాను. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. అది దేవుని మాట ప్రకారంగా జీవిస్తే ఇలాంటి విజయాలు చూడగలుగుతాం మనం. దేవుని మాట ధిక్కరిస్తే కనుక సౌలు ఏమైపోయాడో మనకు అర్థమవుతుంది. ఒక చిన్న తప్పండి. మోషే ఏనాడు కూడా దేవుని మాటను ధిక్కరించిన వాడు కాదు, తిరుగుబాటు చేసిన వాడు కాదు. ఒక చిన్న తప్పు. సర్వ సమాజమును పోగు చేసి బండతో మాట్లాడమంటే, సర్వ సమాజమును పోగు చేసి సర్వ సమాజముతో మాట్లాడుతూ బండను 2 సార్లు కొట్టాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట అంటే మనకు భయం కావాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట అంటే లెక్కే ఉండదు కొంతమందికి. నువ్వు తిరుగుబాటు చేసేవా, నిన్ను ఎవ్వరు ఏం చేయరు, నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ నీ కత్తి మీద కత్తి లేదా చెప్పలేకపోతున్నారు. ఎవరు చేసుకున్న కర్మ ఆడిది అని అర్థం, అంతే. మన దగ్గర కత్తులు ఉండవు కాబట్టి ఎవడు కర్మ ఆడిది, దానికి ఏం చేయలేదు. ఇది దేవుని మాట. సేవకుడిగా నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీతో ఎప్పుడు మాట్లాడినా వాక్యమును బట్టే మీకు ఏదైనా హెచ్చరిస్తాం. ఎందుకంటే కనుక మీరు నాకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాడు నన్ను అడిగారు అనుకోని మీకు రెఫరెన్స్ చూపించాలి. అవునే కదా? ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళు ఎవరు? నీ క్షేమం కోరిన వాళ్ళు, నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. మోషే ఎవరాళ్ళు అసలుకి? నీకేమన్నా ఉందా? వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాను? వెళ్ళి సమస్య తీర్చగలిగిన వాడు నేనున్నాను, అనుదినం ఆహారం ఇచ్చిన వాడు నేనున్నాను, బండ నుంచి నీళ్ళు ఇచ్చగలిగిన వాడు నేనున్నాను. నువ్వు నాతో మాట్లాడకుండా, నువ్వు బండతో మాట్లాడకుండా
తిరుగుబాటు చేసిన వారితో మాట్లాడేవి కాబట్టి నీవు దిగు ఆ కానాను దేశమును చూస్తావు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చేస్తున్న ఆ కానాను దేశంలోనికి నువ్వు వెళ్ళవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలము. వాళ్ళు ఇశ్రాయేలు సర్వసమాజ తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా బాప్తిసం పొందినోళ్ళే. అరే మన సంఘస్థులు వాళ్ళు మాట్లాడకూడదా? చెప్పు. దేవుని దృష్టిలోగా మాట్లాడకూడదు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి, అంతే. నువ్వు దేవుని మాట వింటావా, నీ మనసు చెప్పిన మాట వింటావా? నిజంగా చెప్పాలి. దేవుని మాట. దేవుని మాట విన్న అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. సగం మంది చెప్పారు, దీంట్లో కూడా మరి పార్టీలు ఉన్నాయి మళ్ళీ. దేవుని మాట సమ్మతించి వింటే గనక భూమి మీద మన మంచి పదార్థములు అనుభవిస్తామని చెప్తున్నాడు కదా. చక్కగా ఆయన మాట వింటే కనుక సమాధానంగా, సంతోషంగా, సమృద్ధికరంగా, ఆత్మీయ ఎదుగుదల ఇవన్నీ కూడా భూమి మీద దొరికాయండి మనకి. అవన్నీ అనుభవిస్తాం. భూమి మీద ఏది మంచిదో అన్నీ కూడా నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ తిరుగుబాటు చేసేవా సౌలు జ్ఞాపకం చేసుకో. ఏనాడు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా విధేయతగా బతికిన మోషే చిన్న తప్పు, అది కూడా దేవుడు క్షమించలేదు. మనం ఎన్ని తప్పులు చేస్తుంటామో. ఇక మనం ఈ పాటికి మనం మొత్తానికి అది చూడడం కూడా చూడలేము, అంతేనా? ఆయన కనీసం కానాని దేశాన్ని చూసాడు, అంత భక్తుడు కాబట్టి. మనం అది చూడడం కూడా ఎంతవరకు ఎక్కడైనా చూడండి, అది కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతవరకు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావు? నువ్వు కానీ, నేను కానీ, మనందరం విధేయత చూపిస్తే భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అనుభవిస్తాం. విధేయత చూపించకపోతే ఖడ్గము. నీకు ఏది కావాలి? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.